ఏంటంటే సాగునీటికి పెద్ద వాటా 13,300 కోట్లు పెద్ద వాటా అవుతుందా, 15,000 కోట్లు పెద్ద వాటా అవుతుంది? అసలు ఆ 1,29,000 కోట్లో 13,000 కోట్లు ఏ లెక్కకి వెళ్తాయి అంటే అదే టైప్లో, అంటే మనం హెడ్డింగ్ చూసాం కాబట్టి ఆ రూట్లోనే ఫిక్స్ అయిపోవాలి. భారీగా ఖర్చు పెట్టబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఆమోదం పొందింది. మొత్తం 1,29,972 కోట్లతో ప్రతిపాదించిన ఈ బడ్జెట్ ఆమోదిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే 4 నెలల కాలానికి ప్రతిపాదించిన ఈ బడ్జెట్లో జలవనరుల శాఖకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. భారీ మధ్య తరహా చిన్న నీటిపారుదలకు 13,308 కోట్లు పెట్టుబడి వ్యయంగా కేటాయించింది. గత 5 ఏళ్లలో నీరసించిన పలు ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించేందుకు నీటిపారుదలకు భారీగా నిధులు ఇచ్చింది. వివిధ సంక్షేమ శాఖలకు కలిపి 15,140 కోట్లు కేటాయించింది. గత వైకాపా ప్రభుత్వం జూలై నెలాఖరు వరకు ఓటాన్ అకౌంట్ సమర్పించి పద్దులకు శాసనసభలో ఆమోదం పొందింది. ఆ గడువు బుధవారంతో తీరిపోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి ఖర్చులకు అనుమతి అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయాలు, అప్పులు, పెండింగ్ బిల్లులు వంటి సమాచారాన్ని ఆర్థిక శాఖ ఇంకా క్రోడీకరిస్తుంటాం. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేకపోతున్నట్టు ఈ ఆర్డినెన్స్లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఓటాన్ అకౌంట్కి ఆర్డినెన్స్ జారీ చేశారు. మొత్తం 40 ప్రభుత్వ శాఖలకు రాబోయే 4 నెలల ఖర్చులకు ఆర్డినెన్స్ రూపంలో అనుమతి పొందారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బడ్జెట్ ప్రవేశపెట్టలేక మరొక 4 నెలల పాటు, అందులో ఇప్పటికే 2 నెలలు పూర్తయ్యి ఇంకొక 4 నెలల పాటు, అంటే టోటల్గా 6 నెలల పాటు బడ్జెట్ లేకుండా నడుస్తున్నటువంటి తొలిసారి అవుతుంది. దానికి సాకులు పత్రికలు ఎతుకుతున్నాయి, అంతకుమించి మరొకటి ఏమీ లేదు. ఇకపోతే పెట్టుబడుల సాధనకు కొత్త విధానం